వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి వాయిదా కోసం అనేక మంది అభ్యర్థులు, వేలాది మంది అభ్యర్థులు ధర్నాలు చేస్తున్నారు. అసలు ప్రభుత్వం డిఎస్సి వాయిదా వేస్తదా లేదా అనే దాని మీద ఏ విధమైన కన్ఫర్మేషన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి వీడియో ఇలా చేస్తే డిఎస్సి వాయిదా 100% పక్కా అంటే మమ్మల్ని తప్పుదారి పట్టించడానికా? మొన్నటికి మొన్నే గ్రూప్ 2 ఎక్స్పీరియన్స్ చూశాక కూడా ఇంకా డిఎస్సి వాయిదా వేస్తారు అనే ఆశ ఉండడం కూడా కరెక్టేనా? ఇన్ని రకాలుగా మీ ఆలోచనలొస్తాయి. ఒక చిన్న వివరం మాట్లాడుకుని మనం ఈ డిఎస్సి వాయిదాకి ఎంతవరకు అవకాశం ఉందనేది చర్చిద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఇప్పటికి దాదాపుగా 7 సంవత్సరాలైంది. గతంలో 2018 అక్టోబర్‌లో 7,676 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఇదే నోటిఫికేషన్ విడుదల చేయడం. కానీ నోటిఫికేషన్ ఇచ్చారు అనే ఆనందం ఎంతోసేపు నిలవలేదు అభ్యర్థులకి. ఎందుకంటే కేవలం 45 రోజులు. సిలబస్ చూస్తే కొండంత. ఉదాహరణకి పెర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు అనే కాన్సెప్ట్ చూసామనుకోండి. దానికి కేవలం 8 మార్కులు. కానీ సిలబస్ మాత్రం కనీసం 3 నెలలు చదివినా పూర్తవనంత సిలబస్ కేవలం 8 మార్కులకే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం తక్కువలో తక్కువ 3 నెలలైనా సమయం ఇస్తే ఏదో రకంగా మేము ప్రిపరేషన్ పూర్తి చేసుకుంటాము, నిద్రాహారాలు మానేసైనా సరే ప్రిపరేషన్ పూర్తి చేసుకుంటాము అని అభ్యర్థులు ఆశపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ డిఎస్సి అభ్యర్థుల కోసం ఏమైనా గడువు పెంచే అవకాశం ఉందా? చూద్దాం. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరూ కూడా డిఎస్సి వాయిదా లేదంటున్నారు. అభ్యర్థుల్లో కూడా ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇక వచ్చిందో రానిదో ఏదో ఒకటి చదివి పరీక్ష రాయడమే అనే నిరాశలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. చాలా మంది డిఎస్సి వాయిదా ఎందుకు లేదంటే గత గ్రూప్ 2నే ఉదాహరణగా తీసుకోండి. ఎగ్జామ్ జరగడానికి ముందు రోజు రాత్రి కూడా అనేక మంది ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా వాయిదా ఉంటుంది, మేము వాయిదా వేస్తాము అని హామీ ఇచ్చారు. అలాంటిది తెల్లారేసరికి వాయిదా ఏమీ లేదు, అందరూ ఎగ్జామ్ రాయాల్సిందే అన్నారు. వారం రోజుల పాటు రోడ్ల మీద విద్యార్థులు కూర్చుని కదలకుండా ధర్నాలు చేసినా కూడా వాళ్ళకే ఇదే పరిస్థితి అంటే ఇక్కడ డిఎస్సికి వాయిదాకి అవకాశం ఎక్కడుంది అని చాలా మంది అభ్యర్థులు అంటున్నారు. అది నిజమే, కానీ ఒక్క చిన్న డిఫరెన్స్ చూడండి. గ్రూప్ 2 అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఏపీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థ. డిఎస్సి నిర్వహించేది ఎవరు? పాఠశాల విద్యాశాఖ. ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో భాగంగా ఉన్న పాఠశాల మంత్రిత్వ శాఖ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ చైర్మన్ కి మధ్య ఒక అవగాహన ఉంటే ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రభుత్వం మాట వినే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం అభ్యర్థుల సమస్యలన్నీ కూడా ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆ సమస్యలన్నీ కరెక్టే అని చెప్పి ఏపీపీఎస్సీ చైర్మన్ నమ్మితే వాయిదాకి అవకాశం ఉంటే తమ ఇష్టానుసారం వాళ్ళు వాయిదా వేస్తారు. అంతే తప్ప అక్కడ ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా వీళ్ళు విని తీరాలని రూల్ లేదు. కానీ డిఎస్సి అలా కాదు. ఇది డైరెక్ట్ గా ప్రభుత్వ శాఖలోని ఒక అంశం. అంటే ప్రభుత్వ శాఖలే ఇవి నిర్వహిస్తాయి, డిఎస్సిని నిర్వహిస్తాయి. కనుక డిఎస్సి వాయిదా వేయాలా లేకపోతే వెంటనే జరిపించాలా అనే నిర్ణయం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కాకపోతే అభ్యర్థుల అభ్యర్థనలకు ప్రభుత్వం స్పందించాలి. స్పందించాలంటే అభ్యర్థులు ప్రభుత్వాన్ని స్పందించేలా చేసుకోవాలి. మరి దానికి మార్గం ఏంటి? కొత్త ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ని విడుదల చేసింది. అది మీకు ఐడియా ఉంది కదా. మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ని స్టార్ట్ చేసింది. ఇదెవరికి తెలియదు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటారా? వాస్తవానికి మనకి ఉపయోగం ఉంది అంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. ఎలాగంటే మీ మొబైల్లో ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి. మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతున్న ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది కనిపిస్తుంది మీకు. అప్పుడు ఏమంటాడంటే కింద సేవను ఎంచుకోండి అంటాడు. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పౌర సేవలలో అనేకం మనకి అపీర్ అవుతాయి అక్కడ. వాటిలో ఏదో ఒక సేవను మనం ఎంచుకోవాలి. ప్రెజెంట్ అయితే వాట్సాప్ లో ప్రస్తుతం ఇయే సేవలు కనపడుతున్నాయి. మీరు ఏమనుకుంటారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంది కదా విద్యా సేవలు అని. ఆ విద్యా సేవలు చూడగానే మనం దీని ద్వారా ఈ విద్యా సేవలు అనే అంశం ద్వారా మనం మన సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ విద్యా సేవలు అనేది కేవలం పరీక్ష హాల్ టికెట్ల డౌన్లోడ్లు ఇంకా అలాంటి సమస్యలకు సంబంధించి మాత్రమే విద్యా సేవలు. ఇంకా మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న సేవలన్నీ కూడా గవర్నమెంట్ ఏవైతే అంటే ఏ కాన్సెప్ట్ తో ప్రొవైడ్ చేసినాయో వాటిని మాత్రమే మనం రీచ్ అవ్వగలం తప్ప ప్రెసెంట్ మనకున్న సమస్యని గవర్నమెంట్ తో ఈ విధంగా రీచ్ అవ్వలేం. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పౌర సేవల ద్వారా రీచ్ అవ్వలేం. మరి ఇంక వాట్సాప్ గవర్నెన్స్ మనకు దేనికి పనికొస్తుంది? వాయిదా కావాలనుకునే ప్రతి అభ్యర్థి ఏం చేస్తారంటే ఈ విధంగా మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపెడుతుంది కదా స్క్రీన్ మీద. ఈ స్క్రీన్ మీద కనపడినట్టుగా రిటర్న్ మెసేజ్ పెట్టండి. ప్రతి ఒక్కరు దయచేసి వీలైతే తెలుగులో పెట్టండి. ప్రతి ఒక్కరు తెలుగులో ఈ విధంగా రిటర్న్ మెసేజ్ పెట్టండి.
ఒక పేపర్ మీద రాసి కింద మీ సంతకాలు పెట్టి ఫోటోస్ మాత్రం వీటికి ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే వేలాది ఫోటోల్ని ఈ వాట్సాప్ గవర్నెన్స్లో పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అదే మెసేజ్ రిటర్న్గా పంపిస్తే కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మంది అభ్యర్థనల్ని ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. మీరు పేపర్ల మీద రాసి దాన్ని పీడిఎఫ్లు ఫోటోస్ రూపంలో పంపిస్తే అన్ని వేలు లక్షల మందిని ఎవ్వరూ చదవరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్ని వేలు లక్షల మంది అభ్యర్థనల్ని ప్రతిదీ ఓపెన్ చేసి ఎవరు చదవరు. మీరు చేసే మొదటి పని ఆ విధంగా మీరు వాట్సాప్ ద్వారా పంపించేసిన తర్వాత గెట్ ద జాబ్ అకాడమీ నెంబర్కి, ముఖ్యంగా ఈ పై నెంబర్ ఏదైతే ఉందో ఈ పై నెంబర్కి ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద సింపుల్గా, ఎక్కువగా కాదు, సింపుల్గా మీ సమస్యనంతా రాసి పీడిఎఫ్ ఫార్మేట్లో కింద మీ సంతకం చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో పంపించండి. రాబోయే ఆదివారం వరకు ఇలా ఎంతమంది అభ్యర్థనలు వాట్సాప్లో వచ్చాయో చూసుకుని వీటినన్నిటినీ ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారికి, అంటే లోకేష్ బాబు గారికి అందేలా చూస్తాం. ఒకేసారి కొన్ని వేలు లేదా లక్షల అభ్యర్థనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన స్పందించే అవకాశం ఉంటుంది. ఓకే ఆస్పిరెంట్స్, ఆల్ ద బెస్ట్.